ఆటుపోట్లకు ఎదురీదుతూ వరదలు, తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా లెక్క చెయ్యకుండా చేపల వేటే ఆధారంగా జీవనం గడిపే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయంటే అది జగన్ హయాంలోనే. ఏ పూట కాపూట వేట చేసి తీసుకొచ్చే చేపలను అమ్మితే గాని బతుకు నడవని జాలర్ల ఆకలి కేకలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదుకోవలసిన ప్రభుత్వాలు అసలు సంబంధమే లేనట్లు ఉండేవి. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉండేవారు. అలాంటి మత్స్యకారుల బాధను, కన్నీళ్లను తన పాదయాత్రలో కళ్ళారా చూసి చలించిపోయారు జగన్. ఆనాడు మేము పడిన కష్టాలు అసలు మాటల్లో వర్ణించలేనిది. ఆరుబర లేదని మన పెద్దలు అందరూ కలిసి ఒక 25 సంవత్సరాల నుంచి ఆరుబారు కోసం పోరాడుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిసి మా బాధలు చెప్పుకున్నాము. అధికారంలోకి రాగానే ముందు వాళ్ళ కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి, చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్న ఉద్దేశంతో ఎంతో కృషితోటి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసి మత్స్యకారులకు అందజేశాడు. వారి బతుకుల్లో వెలుగులు తెస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నెరవేర్చి మనసున్న నాయకుడుగా మత్స్యకారుల మదిలో నిలిచిపోయారు జగన్.